గౌరవనీయులు మైదుకూరు కొంచెం మైక్ వాల్యూమ్ పెంచారు. మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, చైర్మన్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏ పని చేసినా శ్రద్ధగా పనిచేయడం, మనసు పెట్టి పనిచేయడం, దానివల్ల ప్రజలు మనలు పొందుతారు. అందులో మీరు చూస్తే శానిటేషన్ వర్కర్గా ఉండే అమ్ములమ్మ ఈరోజు అవార్డు తీసుకున్నదంటే అది ప్రజల అభీష్టం. ప్రజలందరూ కలిసి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజే వందన గారు మైదుకూరులో వాళ్ళ ఇంటికి పోయాను. అక్కడే ఇంట్లో ఏ విధంగా కాంపోస్ట్ తయారు చేయొచ్చో అది కూడా చూడడం జరిగింది. అదే మరి అలేఖ్య ఇప్పుడే అమ్మాయి అయితే కడప నుంచి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మనందరం కూడా ఇంట్లో కూరగాయలు తయారు చేసుకోవడం కూడా తెలియని రోజున ఇప్పుడిప్పుడే ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకునే రోజులు వస్తున్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి ఏది కూడా ఇంట్లో వేస్ట్ మళ్ళా రోడ్డు మీదకి పోకుండా దాన్ని కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేచురల్ మెన్యూర్గా తయారు చేసి మన కూరగాయలే మనం తయారు చేసుకునే విధంగా ఆ అమ్మాయి ముందుకెళ్ళింది. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అది ఒక వినూత్నమైన ప్రయోగాలు. చాలామంది ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సెక్రటరీ ఎంఏయుడి కన్నబాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరు గారు, ఎమ్మెల్యే కమలాపురం చైతన్య, ఇంకా మిగిలినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు అందరినీ కూడా మీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొన్ని వేల మంది, రాష్ట్రం మొత్తం చూస్తే కొన్ని లక్షల మంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మేము కూడా ఒక సేవకులుగా పనిచేస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలు కన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95, 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు
శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారే కానీ మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడన్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని దాని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డు పైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మగౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోరుగా వాడి లేకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. నీళ్లు లేవనో ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతన ఉండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే వంట తిరుగు పెడితే ఇది కరెక్ట్ కాదని చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునిక పరిపాలనలో నాగరిక పాలనలో అనేక మార్పులు చేర్పులు వచ్చిన కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది అలవాట్లు లేకుండా ఇంకా పాత అలవాట్లకే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ విషయంలో కూడా నాకు ఒక సంతోషం. 2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు, ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే, ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు.
ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలు ఉన్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి, ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి, ఏ విధంగా ప్రజల్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తించాలో గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టే అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా వరకు మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే ఇప్పుడే మనం అమ్ములమ్మని మనం అవార్డు ఇచ్చి మెచ్చుకున్నాం. అంటే సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మంచి చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, సమాజ హితం కోసం పనిచేసినప్పుడు వారిని గుర్తిస్తే గౌరవిస్తే 10 మంది అలాంటి మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తారు. ఇది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు చిన్న పిల్లలను కూడా చూశాను, స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో వచ్చారు. ఇటీవల గవర్నమెంట్ మైక్ ఇంకా కొంచెం ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ కార్యక్రమంలో 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. మనమందరం ఆలోచిస్తున్నాం, రోడ్డు మీద చెత్త లేకపోతే చాలా బాగుంటుందని. చాలా బాగుంటుంది కూడా. అదే సమయంలో నేను ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు చూస్తే 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు.
ఇల్లు చక్కదిద్దుకొని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి, సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్డు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పనిచేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మాదిరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాలని వర్క్ ప్లేస్లో మనం కానీ చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చాపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీకు చెప్పాను, ప్రతి నెల 3వ శనివారం ఏం పని అవసరం లేదు, నిద్ర లేస్తానే కాఫీ తాగుతానే మీ మైండ్ గురించి ఆలోచించుకోండి. అది 30 రోజులు కూడా అలవాటు అయిపోతుంది. ఆ నుంచి మీ ఇల్లు కూడా చూసుకోండి, బాగుందా లేదా అని. మీ ఆరోగ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి బయట వచ్చి మీ పరిసరాలను కూడా మనం పెట్టగలిగితే దీని మీద అనేక లాభాలు వస్తాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను. మేము కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. 12 నెలలు 12 థీములు తీసుకుంటాం. సంవత్సరం మొత్తం ఒక్కొక్క థీమును తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి. వేరే వాళ్లకు చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉంటే మనం చెప్పే మాటకు విలువ ఉంటుంది. మనం చెప్పిన విషయాలు వేరే వాళ్ళు వినే పరిస్థితి వస్తుంది. అంటే మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి. 10 మందికి మీరు స్ఫూర్తి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇవి కానీ మనం చేయగలిగితే మన రాష్ట్రంలో అనేక లాభాలు వస్తాయి. ఈరోజు పర్యాటకులు రావాలి, మోసం చేస్తే రారు, లేకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే రారు, పరిశుభ్రంగా లేకపోతే రారు. ఇవి రావాలంటే మనకే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పెద్దల్లో కానీ ఎప్పటికప్పుడు ఈ పర్యావరణం పైన, పరిశుభ్రత పైన సక్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 100% వేస్ట్ కలెక్షన్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ ఏదైతే ఉందో అందులో కూడా పొడి చెత్త ఉంది, ఇంకొక పక్క చేమ చెత్త ఉంది, ఏదైతే తడి చెత్త ఉంది. ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. ఎక్కడికక్కడ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్లో కానీ అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం, అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత మీరు చూస్తే ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ చేస్తాం. పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్, లేకుంటే సీసం, లేకుంటే ఇప్పుడే నేను చూశాను దగ్గర అనేక రకాలుగా ముందుకు పోయారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఇచ్చాను. వేస్ట్ ఎనర్జీకి పోయాం. చెత్త నుంచి కరెంటు తీయడం, కరెంటు తయారు చేయడం. అదే మరిగా తడి ఇది ఉంటే
అక్కడి నుంచి లిక్విడ్ వేస్ట్ నుంచి బయోఫ్యూయల్కి వెళ్ళాం. అదే మరి ఇప్పుడైతే ఒక టెక్నాలజీ ఐఐటి తిరుపతి తయారు చేశారు. దగ్గర రబ్బర్ కానీ అన్నీ కూడా తయారు చేసి ఇవన్నీ తయారు చేసి రోడ్లు వేయడానికి వేస్ట్లో వచ్చేదంతా కూడా తయారు చేసి తగిన మోతాదులో దాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండంగా రోడ్లు వేస్తే 40% ఖర్చు తగ్గుతుందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సర్క్యులర్ ఎకానమీ అంటున్నాం. అంటే చెత్త నుంచి ఆదాయం పొందడం. చెత్త కాదు, చెత్తకు కూడా విలువ ఉంది. ఆ చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు, బయోఫ్యూయల్ తయారు చేయొచ్చు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయొచ్చు, రోడ్డుకు కావాల్సిన మెటీరియల్ తయారు చేయొచ్చు. అనేక లాభాలున్నాయి. ఇంకో పక్కన మళ్ళీ దాన్ని రీసైక్లింగ్లో ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ ఇచ్చేసి మళ్ళా ప్లాస్టిక్ బ్యాగులు కూడా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ అనుకుంటే మనం వేస్ట్ అయిపోతాం, అంటే మన ఆరోగ్యాలు పోతాయి. దీన్ని కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా సరే మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇది నాకు నచ్చిన పని. మనసు పెట్టి పనిచేస్తా. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ముందుకొస్తే మనం అనుకున్నది జయప్రదం అవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన 100% సైంటిఫిక్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారం 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్ళకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద కానీ మురికి కానీ భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితమైపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది, మనం పీల్చే గాలి. మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా కంప్లీట్ చేస్తాం.